అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే హైజీనిక్గా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా ఇష్టపడుతుంది ఇది. చూసేద్దామా. ముందుగా ఇలా బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత సోయా సాస్, తర్వాత నేను ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేయలేదు. టమాటా కెచప్ తీసుకొని క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా, అది నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. అది వేసి బాగా బ్లాక్ పెప్పర్ తర్వాత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా చికెన్ కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నామో అవి వేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్లో కూడా ఉంటుంది సాల్ట్, అందువల్ల సాల్ట్ వేసి తర్వాత బ్లాక్ పెప్పర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎక్కువ కుక్ అవ్వకుండా చూసుకోండి, హాఫ్ కుక్ అయితే చాలు. తర్వాత ఇందులో కెచప్, సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రైస్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హైజీనిక్గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.